హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. పిక్ లో చూపిస్తున్నాను కదండి, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట. ఇది స్కాల్ప్ డిజైన్ తో అయితే డిజైన్ చేశాను. ఇది 40 సైజ్ అనమాట. నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ వీడియోలో మొత్తం మనం 36 సైజ్ నుంచి 40-42 సైజ్ వరకు మనం ఎటువంటి టిప్స్ ఫాలో అయ్యి మనం కటింగ్ చేసుకోవడం, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవడం అనేది ఈ వీడియోలో మొత్తం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే వివరంగా అర్థం అవుతుందండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనగానే కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు బ్యాక్ నెక్ కి మార్కింగ్ పెట్టుకుందాం. బ్యాక్ నెక్ హై నెక్ అనమాట దీనికి. సో దానికోసమని మనం మార్కింగ్ చేసుకుందాం. కింద ఒక 1/2 ఇంచ్ వరకు మనం కట్ చేసుకోవడానికని మనం వదిలేసుకోవాలి. మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్. కింద 1/2 ఇంచ్, పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చుకుపోతే మనం ఉంచుకోవాల్సింది 16 ఇంచెస్ అనమాట. మొత్తం టోటల్ గా 16 ఇంచెస్ పెట్టుకున్నాను. దీనికి హై నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ ఫుల్ పెట్టుకోవాలన్నమాట. వీళ్ళ షోల్డర్ 15 వస్తుంది కాబట్టి 7.5 పెట్టాను నేను. ఆ 7.5 ఏదైతే మనం పెట్టుకుంటామో ఆర్మ్ హోల్ కూడా 7.5 ఇస్తాము. పైన ఖర్చు కోసం 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదా, అది 8 పెట్టుకున్నాను అనమాట టోటల్ గా. ఇలా 3 లైన్స్ అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత కిందన 34 సైజ్ ఇది నడుంది. సో దానికి కూడా మనం మార్కింగ్ పెట్టుకుంటాం. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దీనికి 34 కి +1 చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒక డాట్స్ వేసుకుంటాం కదా రెండు వైపులా, దానికోసం 1 ఇంచ్ అయితే పెట్టుకుంటాం. నేను చూపిస్తున్నాను కదా ఏ లెంత్ ఎంత ఇచ్చాను అనేది క్లియర్ గా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి మీకు అర్థం అవ్వటం కోసం. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టానని చెప్పాను కదా. ఇక్కడ మనం 2 ఇంచ్ కి మనం షోల్డర్ బెల్ట్ అనేది వస్తుంది కాబట్టి 2 ఇంచ్ పెట్టుకుని షోల్డర్ నుంచి ఒక 1/2 ఇంచ్ అయితే డౌన్ కి అయితే షోల్డర్ ని తీసుకోవాలి. ఎందుకంటే షోల్డర్స్ ఎప్పుడు మనకి స్ట్రైట్ ఉండవండి. అందులోకి హై నెక్స్ కుట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ టిప్ ఫాలో అవ్వాల్సిందే. షోల్డర్ ని మనం తక్కువే పెట్టుకోవాలి, ఎందుకంటే నెక్ అనేది చిన్నది వస్తుంది అనమాట. సో షోల్డర్ దగ్గర కూర్చున్నప్పుడు కరెక్ట్ గా కూర్చుంటేనే మనకి అండర్ ఆర్మ్స్ లో ఎటువంటి ఉగ్గు లేకుండా ఉంటుంది. ఇలా అయితే షోల్డర్ కి కొంచెం క్రాస్ లో అయితే 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రాగా కొలుచుకొని డౌన్ కి అక్కడికైతే ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కి డౌన్ ఎంత తీసుకున్నాను నేను? 7.5 వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ మార్కింగ్ వేయటం వల్ల దానిలో 1/2 కి ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఏదైతే ఆర్మ్ హోల్ మనం లైన్ తీసుకున్నామో దాని నుంచి లోపలికి అనమాట ఇంకొక 1/2 ఇంచ్ కి మనం ఒక చిన్న మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర కూడా మనం ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాం. ఈ 3 డాట్స్ ని షోల్డర్ నుంచి కలుపుకుంటూ రావాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ 3 డాట్స్ ని మనం అయితే యాడ్ చేసేసుకుంటాం. ఇలా యాడ్ చేసుకున్న ఈ 3 డాట్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ లో కర్వ్ కోసం 1.5 ఇంచ్ కి అయితే మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ అనేది మన చెస్ట్ సైజుని బట్టి మారుతూ ఉంటుందండి. మనం ఈ మార్కింగ్ ని 1.5 అనే దాన్ని మనం 36 బ్లౌజ్ సైజ్ దగ్గర నుంచి 42 బ్లౌజ్ సైజ్ వరకు అయితే వేసుకుంటాం అనమాట. అదే 32 నుంచి 36 వరకు అయితే ఓన్లీ 1 ఇంచే తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకునేది ఒకసారి కొలుచుకొని చూడాలి. కరెక్ట్ గా 9.5 వచ్చింది. వీళ్ళ తాలూకా ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి మనకి 18.5. సో కరెక్ట్ గా 9.5 అయితే వచ్చింది కదండి. చూసారా, నీట్ గా ఇలా అయితే మనం అన్నిటినీ డ్రా చేసుకోవాలి. బ్యాక్ ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ అయితే మనం మార్క్ చేసుకొని వాటిని కూడా డాట్స్ పెట్టుకొని ఉంచుకుంటాం అన్నమాట. నెక్ని ఇప్పుడు మనం డ్రా చేసుకోవాలి. దీనికోసం పైన 1/2 ఇంచ్ ఎలాగో ఖర్చుకుపోతుంది కదా, అక్కడ నుంచి మనం నెక్ అయితే కొలుచుకుంటాము. నేను నెక్ కోసం ఇది హై నెక్ అని ముందే చెప్పాను కాబట్టి 3.5 నెక్ అయితే మనం పెట్టుకుంటాము. దీనికి 3.5 పెట్టుకొని బోట్ నెక్స్ లో రకరకాలు ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి బోట్ నెక్ కావాలో ఆ షేప్ లో అయితే బోట్ కోసం అని చెప్పి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. నేను దీన్ని స్కాల్ప్ డిజైన్ అయితే డిజైన్ చేస్తాను కాబట్టి ఈ షేప్ లో బోట్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. కొంచెం షేప్ తగ్గించి కూడా మార్కింగ్ చేసుకుంటే అది వేరే టైప్ బోట్ అనేది వస్తుంది అనమాట. మార్కింగ్ అంతా చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ అన్నది రెడీ అయిపోయింది.
మనం బ్యాక్ ని ఎంత పర్ఫెక్ట్ గా కట్ చేస్తామో దాన్ని బట్టి ఫ్రంట్ ని కూడా మనం కరెక్ట్ గా కట్ చేయడం అవుతుంది అనమాట. సో మార్కింగ్ చేసుకున్నప్పుడు బ్యాక్ ఎప్పుడు చాలా నీట్ గా జాగ్రత్తగా చేసుకోవాలి. అసలు చెప్పుకోవాలంటే బ్యాక్ చాలా ఈజీ అనుకుంటాం, కానీ ఇక్కడ గనక మెజర్మెంట్స్ కానీ కటింగ్ కానీ తప్పింది అంటే మనకు ఫ్రంట్ నెక్ లో కూడా ఫ్రంట్ లో కూడా మొత్తం పాడైపోతుంది అనమాట. సో ఖచ్చితంగా ఇక్కడ చాలా జాగ్రత్తగా బ్యాక్ అనేది కరెక్ట్ గా మీరు మార్కింగ్ చేసుకొని కటింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నది చాలా ఇంపార్టెంట్ టిప్ అండి. ఇప్పుడు మనం ఏంటంటే ఆర్మ్ హోల్లో ఇప్పుడు 40 సైజ్ అని చెప్పాను కదా, మనకి ఉగ్గులు వచ్చేస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండటానికి నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని, ఆ తర్వాత మనం ఎక్కడైతే 3/4 ఇంచ్ మార్క్ చేసుకొని లాస్ట్ ఎండింగ్ లో 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని మొత్తం ఆర్మ్ హోల్ నుంచి ఇలా డౌన్ లోకి లోతు తీసుకోవాలన్నమాట. ఇది బ్యాక్ లోనే తీసుకోవాలి. నేను చూపిస్తుంది ఫ్రంట్ లో కాదండి, ఇది బ్యాక్ లోనే తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మనకి నార్మల్ గా కుట్టేసామంటే ఉగ్గు వచ్చేస్తుంది అనమాట. ఇలా లోతు తీసుకోవడం వల్ల ఆ ఉగ్గులు ఏవి రాకుండా అండర్ ఆర్మ్స్ లో నీట్ గా ఉంటుంది. ఇది మెయిన్ టిప్ అండి. బొటిక్స్ లో కూడా ఇదే ఫాలో అవుతారనమాట. తర్వాత ఇప్పుడు నేను చేస్తున్నది ఫ్రంట్ మార్కింగ్. ఇది ఫ్రంట్ హుక్స్ బటన్ అనమాట. సో ఓపెన్ ఉన్న వైపు అంటే మనకి ఎక్కడైతే లైనింగ్ అన్నది 2 క్లాత్స్ ఓపెన్ ఉన్న వైపు ఆ వైపు తీసుకొని ఇలా ఫస్ట్ ఖర్చు కోసమని ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసి అక్కడ నుంచి మనం బ్యాక్ ని పెట్టుకొని బ్యాక్ ఎలా అయితే ఉందో అలాగే దాన్ని డ్రా చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ ని 16 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా టోటల్. మనం దీనికి ఫ్రంట్ పార్ట్ లో 17 పెట్టుకోవాలన్నమాట. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖచ్చితంగా తీసుకోవాలి ప్రిన్సెస్ కట్ అన్నమాట. దానికి ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి. తర్వాత మనం బ్రెస్ట్ పాయింట్ అయితే కొలుచుకోవాలండి. వీళ్ళ బ్రెస్ట్ పాయింట్ 9.5 అనమాట. బ్రెస్ట్ పాయింట్ దగ్గర కొలుచుకున్న తర్వాత మనకి బ్రెస్ట్ దగ్గర ఉన్న గ్యాప్ ను కూడా కరెక్ట్ మెజర్ అయితే చేసుకోవాలి. వీళ్ళ దగ్గర ఉన్న గ్యాప్ 7 ఇంచెస్. సో దానికి మనం 3.5 అయితే మార్కింగ్ చేసుకుంటాం. బ్రెస్ట్ పొరపాటును కూడా మార్కింగ్ అన్నది తప్పు వచ్చిందా, మనకి ప్రిన్సెస్ కట్ అనేది 36 నుంచి 42 సైజ్ వరకు అస్సలు బాగోదన్నమాట. ఖచ్చితంగా మనం బ్రెస్ట్ దగ్గర చాలా జాగ్రత్తగా కటింగ్ పెట్టుకోవాలి. ఇలా 3.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. నడుము దగ్గర 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. అదే ఈ 3 ఇంచెస్ మార్క్ అన్నది మనం బ్రెస్ట్ అన్నది 36 నుంచి 42 వరకు అయితే 3 పెట్టుకుంటాం. అదే 30 నుంచి 36 వరకు అనుకోండి, 34 వరకు అనుకోండి, అప్పుడు 2 ఇంచెస్ మాత్రమే పెట్టుకోవాలన్నమాట. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్ ఇక్కడ. అదే విధంగా మనం మధ్యలో గ్యాప్, ఇప్పుడు నేను ఇంకొక మధ్యలో గ్యాప్ 3 ఇంచెస్ అని పెడుతున్నాను. అంటే ఈ 3 ఇంచెస్ కి ఇంకో 3 ఇంచెస్ గ్యాప్, ఇది కూడా సేమ్ దీనికైతే ఇలాగనే ఉంటుంది. అదే మనం తక్కువ మెజర్మెంట్ చెస్ట్ ఉన్న బ్లౌజులకి అయితే మాత్రం 2 ఇంచెస్ మాత్రమే పెడతాం అనమాట. ఇలా నేను బ్రెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఒక మార్కింగ్ ఈ 3 ఇంచెస్ కి ఇచ్చాను, ఇంకొక లైన్ అయితే ఇంకొక 3 ఇంచెస్ కి అయితే ఇచ్చాను అనమాట. తర్వాత మనకి వేస్ట్ అన్నది ఇక్కడ 9 ఇంచెస్ రావాలి, కానీ మనం ఇక్కడ 3 ఇంచెస్ కట్ చేసేస్తాం కదా, ఇది కటింగ్ లోకి అయిపోతుంది కాబట్టి ఎక్స్ట్రాగా మనకి ఏంటంటే 6 ఇంచెస్ పెట్టుకుంటాం అనమాట. ఆ రెండింటి మధ్యన గ్యాప్ ని 6 ఇంచెస్ పెట్టుకొని ఎక్స్ట్రాగా అయితే దానికి ఒక మార్కింగ్ వేసుకొని దానికి లైన్ అయితే కొట్టేసుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా మనం ఎక్కడైతే బ్రెస్ట్ పాయింట్ నుంచి ఆ 3 ఇంచెస్ కి మార్క్ పెట్టుకున్నామో అందులో 1/2 ఇంచ్ కి ఒక మార్క్, ఆ 1/2 ఇంచ్ నుంచి కిందకి ఇచ్చుకున్న మార్కింగ్ దగ్గరికి ఇంకొక మార్క్, బ్రెస్ట్ పాయింట్ నుంచి సెంటర్ కి ఒక మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా, ఆ రెండింటికి మధ్యలో ఒక డాట్ అయితే పెట్టుకుంటాం. ఈ 3 డాట్స్ కి ఏం చేయాలంటే నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఎండింగ్ లో ఉంది కదా చివరిన ఉన్న డాట్ దగ్గర మనం 1/2 ఇంచ్ కి అయితే ఒక మార్క్ కొట్టుకోవాలి, అవుట్ సైడ్ కి అనమాట. అదే దాని పైన ఉన్న దానికి 1/2 ఇంచ్ మార్క్ అయితే చేసుకోవాలి. ఇంకా లాస్ట్ వన్ దానికి ఏ మార్కింగ్ అన్నది చెయ్యం. ఇలా ఈ 3 డాట్స్ ని మనం కలుపుకుంటూ రావాలి.
దాన్ని మనం స్ట్రైట్ లైన్ గా గీసే బదులు ఇలా చిన్న కర్వ్ లైన్ గా అయితే మనం డ్రా చేసుకోవాలి. తర్వాత నేను ఆర్మ్ హోల్ ని ఎలా లోతు తీసుకోవాలని చూపిస్తున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ కి ఏదైతే మనం ఎండింగ్ పాయింట్ అయితే పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి 2.5 ఇంచ్ కి ఒక మార్క్ చేసుకొని అక్కడ నుంచి మనం షోల్డర్ కి టేప్ ని ఇలా పెట్టుకొని దానిలో 1/2 ఇంచ్ కి ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. దీన్ని మనం కర్వ్ స్కేల్ తో ఈ 2 పాయింట్స్ ని ఆర్మ్ హోల్ లాస్ట్ పాయింట్ కి అయితే మనం డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఆర్మ్ హోల్ అన్నది కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే ఇది మనం బ్రెస్ట్ పాయింట్ కి ఎక్కడైతే మనం అయితే బ్రెస్ట్ పాయింట్ తీసుకున్నామో అక్కడికి ఆర్మ్ హోల్ దగ్గర నుంచి మనకు ఒక లైన్ ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు, దాన్ని మనం మెజర్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తాను. ఫస్ట్ మనం ఆర్మ్ హోల్ మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ లోపలికి అయితే ఒక మార్క్ కొట్టుకోవాలి. దానిలోంచి 1/2 ఇంచ్ కి ఒక మార్క్ కొట్టుకోవాలి. నేను చెప్తున్నది మీకు అర్థం కాకపోయినా నేను వీడియోలో ఎలా అయితే నేను మార్క్ చేస్తున్నానో అదే విధంగా మీరు చూసి కనుక చేస్తే చాలా నీట్ గా ఉంటుంది. మొత్తం ఇవి 3 డాట్స్ అయితే వస్తాయండి. ఈ 3 డాట్స్ ని మనం ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే లైన్ అయితే గీయాలన్నమాట. ఇలా బ్రెస్ట్ పాయింట్ కి 3 లైన్స్ వచ్చాయి కదా, ఇందులో మనకు ఆల్మోస్ట్ ఈ 3 లైన్స్ కూడా కటింగ్ లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అప్పుడు మనకి కరెక్ట్ గా షేప్ అనేది నీట్ గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎక్కడైతే బ్రెస్ట్ పాయింట్ ఉందో దానికి ఒక 1/2 ఇంచ్ కి లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లాస్ట్ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఉన్న మార్కింగ్ కి ఈ 1/2 ఇంచ్ కి మనం ఎప్పుడైతే డాట్ చేసుకున్నామో దానికి ఆ వేస్ట్ దగ్గర ఉన్న మార్కింగ్స్ కి ఇలా నేను చూపిస్తున్న విధంగా జోడిస్తే మనకి కరెక్ట్ గా బ్రెస్ట్ షేప్ అన్నది క్లియర్ గా కనిపిస్తుంది. తర్వాత ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ పెట్టేసుకుందాం. నేను ఇలాగా 4 ఇంచెస్ అంటే ఖర్చును వదిలేస్తే 3.5 ఇంచ్ కి అయితే మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని మీకు ముందే చెప్పాను కదా, మనకి కావాల్సిన బోట్ నెక్స్ ఏ టైప్ బోట్ నెక్ కావాలనుకుంటే ఆ టైప్ బోట్ నెక్ లోనే మనం కొంచెం మార్కింగ్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. మనం ఎక్కడైతే బ్రెస్ట్ పాయింట్ కి మార్కింగ్ చేసుకున్నామో ఆ పాయింట్ నుంచి ఆర్మ్ హోల్ కి అయితే కొంచెం కర్వ్ లో మనకి తెలుస్తుంది, అది కొంచెం కర్వ్ లైన్ అయితే ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట. అలానే మనం కటింగ్ అన్నది చిన్న ఖర్చు నుంచి పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. మనకి ఎక్కడైతే జాయింట్స్ వస్తాయో అక్కడ 1 ఇంచ్ కి ఒక మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకొని ఈ వేస్ట్ నేను చూపిస్తున్న విధంగా 2 లైన్స్ అయితే ఇటువైపు ఒక లైన్ అటువైపు ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఎందుకన్నది నేను మీకు తర్వాత చెప్తాను. ముందు మార్కింగ్ చేసుకుందాం. కటింగ్ పెట్టుకున్నాక మనకి ఏంటన్నది క్లియర్ గా అర్థం అవుతుంది అనమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ పెట్టేసుకోవాలి. మనకి మార్కింగ్ లైన్ దగ్గర నుంచి నేను చూసారా కట్ చేస్తున్నాను. 1/2 ఇంచు కొంచెం 1/2 ఇంచుగా అయితే పక్క నుంచి అయితే కటింగ్ పెట్టుకుంటూ రావాలి. అదిగోండి. అలాగనే ఇదంతా మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు నెక్ ఉండే వైపు అనమాట. అటుది మనకి బ్రెస్ట్ వైపు వస్తుంది అనమాట. చక్కగా నేను మార్కింగ్ చేసినట్టు కరెక్ట్ గా కట్ చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నానండి, పర్ఫెక్ట్ గా ఫ్రంట్ గనక ప్రిన్సెస్ కట్ వస్తే అది కూడా 36 నుంచి 40 సైజ్ వరకు ఫ్రంట్ పార్ట్ అన్నది కరెక్ట్ గా ప్రిన్సెస్ కట్ చేయగలిగితేనే బాగుంటుంది. లేదంటే మాత్రం అస్సలు బాగోదన్నమాట. దానికి బదులు మనం షేప్ బెల్ట్ తో మామూలు బ్లౌజ్ కుట్టించుకోవడమే మంచిది. ఇవి కరెక్ట్ గా కుట్టే వాళ్ళు ఉంటేనే మీరు దాన్ని ప్రిఫర్ చేయండి. లేదు అంటే ప్రిన్సెస్ కట్ మాత్రం అస్సలు బాగోదు. పొరపాటును కూడా పాడైంది అంటే మాత్రం బాగోదు. లేదు కప్స్ మనం లోపల యాడ్ చేసుకుంటే మాత్రం మనకి ఏ సైజ్ వాళ్ళకైనా నీట్ గానే ఉంటుంది. బట్ నార్మల్ గా కుట్టించుకుంటాము అంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రంట్ అనేది పర్ఫెక్ట్ గా కుట్టగలిగి లేదు అంటే కరెక్ట్ గా కట్ చేయగలిగితేనే మీరు ఒప్పుకోండి. లేదు అంటే అసలు దానికి వెళ్ళకపోవటమే మంచిది. 40 సైజు 36 నుంచి అయితే
ఇలా చూసారా, మనకి ఎక్కడైతే ఇలా మనం కుట్టిన తర్వాత కింద అంతా ఫ్లాట్ అయిపోతుంది అనమాట. సో అందుకని మనం అవతల 1 ఇంచ్ ఉక్సు పట్టి వైపు 1/2 ఇంచ్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే మొదలు పెట్టేద్దాం. బ్యాక్ దగ్గర మనం ఏదైతే స్టిచ్ చేసుకుంటున్నాం, నేను దీన్ని ఏం యూజ్ చేస్తున్నానంటే ఫ్యూజింగ్ వాడుతున్నానండి. ఎందుకంటే వీళ్ళకి ఫ్యూజింగ్ తో కావాలన్నారు. ఫినిషింగ్ అయితే ఫ్యూజింగ్ తో చాలా బాగా వస్తుంది, కానీ కొంచెం వేసుకునేటప్పుడు చిన్న ఇరిటేషన్ అనేది అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఆ ఇరిటేషన్ లేకుండా కూడా మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో ఉంటుంది, చూడండి. ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఈ ఫ్యూజింగ్ అయితే ముందు మనం, ఇది కూడా చాలా పలుచగా ఉండే ఫ్యూజింగ్ ఏనండి, మనం ఏమి కాలర్ కేసే బక్రములు గట్ట వేయకూడదు. ఇలా అయితే అటాచ్ చేసుకొని తర్వాత మనం లైనింగ్ ని రైట్ సైడ్, మనం ఏదైతే మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పెట్టుకున్నానో దానిపైన లైనింగ్ అయితే ఇలా ఐరన్ చేసి పెట్టుకొని చిన్న చిన్న పిన్స్ పెట్టుకొని మొత్తం కుట్టేసుకుంటూ రావాలన్నమాట. బ్యాక్ ని కుట్టేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇది నేను చూపిస్తున్నది ఫ్రంట్ కి అయితే స్కార్ఫ్ నెక్ అడిగారు వీళ్ళు. బ్యాక్ అయితే అవసరం లేదు, బోట్ నెక్ కావాలన్నారు, కానీ ఫ్రంట్ కి స్కార్ఫ్ నెక్ కావాలన్నారు. కాబట్టి ఇలా మనం ఒక చిన్న కప్పుని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసుకొని దాన్ని మళ్ళీ కొంచెం డార్క్ గా డ్రా చేసి అటువైపు మనం కొంచెం తట్టామనుకోండి, అటువైపు కూడా రెండో వైపు కూడా మనకు నీట్ గా మార్కింగ్ అనేది పడుతుంది అనమాట. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ మిస్ చేయకుండా చూస్తే మాత్రం క్లియర్ గా అర్థం అవుతుందండి. స్టిచ్చింగ్ కంటే కటింగ్ కనుక కరెక్ట్ గా వస్తే స్టిచ్చింగ్ చాలా ఈజీగా అర్థమైపోతుంది మీకు. కటింగ్ మాత్రం ఎక్కడ మిస్ చేయొద్దు. 1-2 సార్లు చూసైనా కరెక్ట్ గా నేర్చుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అసలు షేప్ రాదు అనుకున్న బ్లౌజులకు కూడా షేప్ వస్తుంది. ప్రిన్సెస్ కట్ కూడా ఖచ్చితంగా షేప్ వస్తుంది, కాకపోతే మనం కరెక్ట్ గా కొట్టగలగాలి. కటింగ్ లోనే ఉంటుందండి అంతాను. ఇప్పుడు నేను ఇది లోడింగ్ లో కొడుతున్నానండి. సో మనం ఎలాగో దీనికి అన్నిటికీ ఐరన్ చేసే ఉంచాం కాబట్టి ఫ్యూజింగ్ ని నేను డైరెక్ట్ గా అయితే స్కాల్ప్ డిజైన్ ని రైట్ సైడ్ అయితే క్లాత్ ఉంది దాని మీద ఇలా లోడింగ్ లో, నేను ఇరిటేషన్ వస్తుందని చెప్పాను కదా మీకు, స్కాల్ప్ డిజైన్ అంటే లోపల బక్రం వేసినప్పుడు అలా ఇరిటేషన్ రాకుండా మొత్తం క్లాత్ అంతటిని మనం లోడింగ్ లోనే తీసుకున్నాను. చూసారా, పావులో సగం ఇంచు పక్క నుంచి అయితే నేను చిన్న స్టిచ్ చేసుకొని అయితే వస్తున్నాను. దీన్ని ఇలా రావడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ బాగుంటుంది. మనం ఎక్కడ మళ్ళీ ఎక్స్ట్రా తిప్పిన తర్వాత మళ్ళీ క్లాత్లా కనిపించడం కానీ అలా ఏం అవ్వదు, గుచ్చుకోదు అనమాట ఈ ఫ్యాబ్రిక్. అదే ఫ్యూజింగ్ వేసి మేము డైరెక్ట్ గా కుట్టారనుకోండి అస్సలు బాగోదు. కాకపోతే ఫినిషింగ్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. స్కాల్ప్ డిజైన్స్ కానీ నెక్ ఒక్కదానికే వేస్తారు, యాక్చువల్గా అయితే కాదు, నాకు ఫుల్ బాడీకి కావాలి. ఎందుకంటే ఆవిడకి లూజ్ వస్తూనే ఉన్నాయి అనమాట, చిన్న గుల్లో అనిపిస్తాయి. సో దాన్ని కూడా ఆవిడ యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఇలా మొత్తం వేసేయమంటే వేసేసాను నేను. ఇలా చిన్న చిన్న నాట్స్ అన్ని పెట్టుకొని దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఈ వీడియో నేను మండే పోస్ట్ చేద్దాం అనుకున్నానండి, కాకపోతే వాయిస్ ఓవర్ ఏమీ ఇవ్వక పోస్ట్ చేయలేదన్నమాట. ఫుల్ కఫ్ కోల్డ్తో ఉన్నాను నేను అనమాట. వాయిస్ అస్సలు బాగాలేదు, ఇప్పటికీ ఇంకా మారలేదు. బట్ అయినా సరే ఇంకా టైం అవుతుంది, ఇంకా చాలా రోజులు అయిపోయింది పెట్టలేదని చెప్పి మళ్ళీ ఉన్న వాయిస్లోనే కొంచెం ఏదో ఒకలా చేసి అయితే ఇస్తున్నాను. తప్పకుండా వీడియోని అయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియో అసలు స్టిచ్చింగ్ రాదు మాకు, అంటే ప్రిన్సెస్ కట్ అంటే చాలా భయం ఉంటుంది, సరిగా షేప్ రావట్లేదు అన్న వాళ్ళందరికీ యూజ్ అవుతుందండి. మీరు చూస్తున్న వాళ్ళు కానీ లేదు మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరైనా స్టిచ్చింగ్ లవర్స్ ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ అన్నీ ఉంటాయండి, తప్పకుండా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇలా మనం రివర్స్ చేసుకున్న తర్వాత చూసారా చక్కగా ఎక్కడ మనకి బయటకు అన్నది క్లాత్ కానీ అలా ఏం కనిపించకుండా నీట్గా ఫినిషింగ్తో అయితే వచ్చింది కదా లోడింగ్లోన. మనం స్కాల్ప్ కూడా చాలా ఈజీగా అంటే మడత అనేది చాలా నార్మల్గా అయిపోతుందండి. నార్మల్గా మనం స్టిచ్ చేస్తే ఎంత చక్కగా రాదనమాట, లోపల ఫ్యూజింగ్ వేసాం కాబట్టి చాలా వేరంగానే రివర్స్ అయిపోతుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి దీన్ని అంతటినీ ఓపెన్ అంటే బయటికి తీసేసిన తర్వాత ఒక్కసారి ఐరన్ గన్ చేసి కనుక మనం ఉంచేసామంటే నీట్ ఫినిషింగ్తో అయితే మొత్తం అన్ని బాడీ పార్ట్స్ అంతా రెడీ అయిపోతాయి అన్నమాట.
లోడింగ్ లో వేసుకున్న స్టిచ్ కూడా ఊడిపోకుండా ఉండడానికి మళ్ళీ పైనుంచి ఒక చిన్న స్టిచ్ అయితే ఇలా వేసుకొని వచ్చాను నేను. అన్నిటికీ సేమ్ ప్రొసీజర్ అండి, ఎక్కడైతే మనం లోడింగ్ చేస్తామో అన్నిటికీ మళ్ళీ ఇలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి చిన్న చిన్న స్టిచెస్ కాబట్టి ఎక్కడైనా ఊడిపోయినా సరే మళ్ళీ బయటికి రాకుండా ఇలా నీట్గా ఉంటుంది అనమాట. నా వ్యూవర్స్ అందరికీ నేను చెప్పేది ఒకటేనండి, మనం ఎప్పుడైనా సరే ఒక్క బ్లౌజ్ రోజు కుట్టినా కూడా పర్ఫెక్ట్గా కుట్టగలగాలన్నమాట. నీట్ ఫినిషింగ్తో కుట్టగలిగితే మనం ఈ రోజు ఒకటే కుట్టొచ్చండి, కానీ అదే ఫినిషింగ్తో రోజు కుట్టామనుకోండి ఒక బ్లౌజ్, నెల పోయినాక ఈజీగా మనం 2 కుట్టగలుగుతాం అనమాట. అప్పుడు మనకు వచ్చే ప్రైస్ ఎక్కువ అవుతుంది, మనకు టైం కలిసి వస్తుంది. సో నేర్చుకునేటప్పుడే కొంచెం ఫినిషింగ్తో నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. నేను ఇలా చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఈ మనకి ఫ్రంట్లోన బ్రెస్ట్ పార్ట్ని అంతేకాకుండా ఉక్స్ కాజల్ పార్ట్ని అయితే ఇలా అటాచ్ చేసుకోవాలి. చూసారా నేను ఎలా అటాచ్ చేస్తాను? లోడింగ్ లో తీసుకోవడం వల్ల దీన్ని మళ్ళీ ఒకదాని మీద ఒకటిని పెట్టేసి అటాచ్ చేస్తాను. అది కూడా అసలు ఎక్కువ గ్యాప్ ఇవ్వను అనమాట. లోపల కూడాను జస్ట్ పావులో సగం ఇంచు మాత్రమే పైకి పెట్టి ఇలాగ ఓవర్లాప్ చేస్తూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. కొంచెం మనం బక్రం వేసాం కాబట్టి లోపల కొంచెం ఇలా స్టిఫ్గా అనిపిస్తుంది. సో దానివల్ల ఇలా అనిపించింది, కానీ లేదంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇలా మనం లోపల ఫ్యూజింగ్ యాడ్ చేసినంత మాత్రాన్ని ఏమి ఇదైపోదండి. ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు నేను బ్యాక్ అయితే ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. దీన్ని కూడా లోడింగ్లోనే మొత్తం కుట్టేసుకున్నాను. బక్రం మనం యాడ్ చేసాం కాబట్టి ఫ్యూజింగ్ని మనం రివర్స్ దీన్ని కూడా మొత్తం టోటల్ అది ఫ్రంట్ ఎలా అయితే మనం యాడ్ చేసుకున్నామో ఆ సేమ్ ఆర్మ్ హోల్ దగ్గర అన్నిటి దగ్గర కూడా మనం ఇలాగే లోడింగ్లో మొత్తం అయితే కుట్టేసుకోవాలన్నమాట. బ్యాక్ రెడీ చేసుకున్నాం కదండి, దీనికి మనం ఇప్పుడు ఫ్రంట్ అయితే అటాచ్ చేసేస్తాను. ఎక్కడ మనకి బ్రెస్ట్ పార్ట్ కానీ హుక్స్ పార్ట్ కానీ ఎగుడు దిగుడు లేకుండా వస్తాయండి. ఇలా స్టిచ్ చేస్తే తప్పకుండా దీన్ని ఫాలో అవ్వండి, మీకు ఎక్కడ అసలు తేడా అంటూ రాదనమాట. బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది. తర్వాత దీన్ని నేను బుట్ట హ్యాండ్స్ అయితే ప్రిపేర్ చేశాను, అది లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. దీన్ని నేను ఇలా మొత్తం అయితే హ్యాండ్స్ కూడా అటాచ్ చేసుకున్న తర్వాత ఫైనల్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసాను అనమాట. ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానని నేను అనుకుంటున్నానండి. ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటివి ఇంకేమైనా వీడియోస్ చేయాలన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేనైతే ఈ వీడియో కూడా ఒక సబ్స్క్రైబరే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి అడిగారండి, 40 సైజ్ లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించండి మేడం అని. సో దాన్ని బట్టి నేనైతే ఎలా స్టిచ్ చూపించాను ఈ వీడియో ద్వారా. మీకు ఎలా అనిపించిందో కూడా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నా వీడియోస్ అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలా ఫైనల్ గా అయితే కొంచెం ఐరన్ చేసుకోవాలి, ఎందుకంటే బకరం లోపల ఉంది కాబట్టి ఖచ్చితంగా ఐరన్ చేసుకుంటే ఇంకా ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది అనమాట. ఫైనల్ గా మేడం కి చాలా నచ్చింది ఈ బ్లౌజ్. అంటే ఆవిడ ఎప్పుడు 40 సైజ్ కాబట్టి ప్రిన్సెస్ కట్ కుట్టుకోవడానికి పెద్దగా నచ్చరు, కరెక్ట్ గా కుట్టేవాళ్ళు ఎవరు లేరని కుట్టుకునేవారు కాదనమాట. సో నేను ఈ బ్లౌజ్ కుడతాను మేడం, కరెక్ట్ గా వస్తుంది చూడండి అని చెప్పి మరి స్టిచ్ చేస్తే చాలా నీట్ గా వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫైనల్ గా అయితే ఇలా వచ్చింది అవుట్ఫిట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఓపాలాగి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి, ఎక్కడ చిన్న ఉగ్గు కూడా లేదనమాట. మనకి హ్యాండ్స్ దగ్గర చిన్న చిన్న ఉగ్గుల్లాగా వస్తుంటాయి కదా బ్లౌజుల్లో, అవి కూడా లేవు. మేడం వేసుకున్నప్పుడు కూడా అసలు ఎక్కడ కూడా ఒక చిన్న ఉగ్గు కూడా పడలేదనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, నేను కూడా చాలా హ్యాపీ. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.